సినిమా అంటే తెలుగు ప్రజలకు పండుగ. కానీ ఆ పండుగను దోచేస్తున్న మరో రాక్షసం ఉంది. అదే పైరసీ. ముఖ్యంగా ఐబొమ్మ లాంటి వెబ్సైట్ల వల్ల సినీ పరిశ్రమ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. థియేటర్కి వెళ్ళి టికెట్ కొని సినిమా చూడాల్సిన పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అయినా కేవలం గంటల్లోనే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ అందుబాటులోకి వస్తుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా తగ్గిపోవడానికి ఇదే కారణమని పరిశ్రమ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఐబొమ్మ నిర్వాహకులను ఏ క్షణానైనా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే సినిమా ప్రియులు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. టికెట్ల రేట్లు విచ్చలవిడిగా పెంచేస్తూ పోతే మేం థియేటర్లకు వచ్చి సినిమాలు ఎలా చూసేది అంటూ వాపోతున్నారు. టాలీవుడ్కి పైరసీ అనే భూతం కొత్తది కాదు. కానీ ఐబొమ్మ లాంటి సైట్లు ఈ సమస్యను మరింత పెంచేశాయి. ఒకప్పుడు కేవలం ఓటీటీ కంటెంట్ను పైరసీ చేస్తూ వచ్చిన ఈ సైట్ ఇప్పుడు థియేటర్లోకి కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను కూడా గంటల్లోనే ప్రజలకు అందిస్తుంది. అంతేకాకుండా హెచ్డీ ప్రింట్తో సినిమాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇకపై దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం రెడ్డి లైవ్లో ఉన్నారు. చిదంబరం రెడ్డి గారు చెప్పండి సార్, ఏంటి ఈ ఓటీటీలకు సంబంధించి సినిమా డిస్ట్రిబ్యూటర్లు అలాగే నిర్మాతలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఐబొమ్మ లాంటి బ్లూ ప్రింట్ని బయటికి తీసుకొస్తున్న నేపథ్యంలో దారుణంగా ప్రొడ్యూసర్స్ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఇక్కడ ఈ విషయాన్ని కాస్త అంటే డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే పైరసీ అనే భూతం ఉంది. ఆ భూతం ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీని మింగేస్తోంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నది ఎప్పటికప్పుడు కొత్త తరహా టెక్నాలజీ వినియోగంతో అవి ఫెయిల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఐబొమ్మకు సంబంధించిన ఇప్పుడు ఈ ప్రస్తుతమైన ఇష్యూ మాత్రం బయటకు వచ్చింది. సివి ఆనంద్ ఈ ఇష్యూ పైన ఏదైతే ఐబొమ్మకు సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేయడము, దానికి సంబంధించిన పరిణామ క్రమంలో ఐబొమ్మకు సంబంధించిన మెయిన్ ఎవరైతే దీని కింగ్ పిన్ ఉన్నాడో దాన్ని అరెస్ట్ చేయబోతున్నాం మేము త్వరలోనే అంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. చావుకు భయపడని వాడు ఇంకా దేనికి భయపడ్డు అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఐబొమ్మ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. నిజంగా చెప్పాలంటే ఐబొమ్మ గతంలో కూడా కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే వాళ్ళ వెబ్సైట్లో పెడుతూ ఓటీటీ ప్లాట్ఫాము లేదా ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోలేని వాళ్ళకి మాత్రమే మేము అందించే వాళ్ళము. కానీ ఆ తర్వాత ఇలాంటి ఛాలెంజ్లు అలాంటివి తెరపైకి వచ్చిన తర్వాతనే మేము కొత్త సినిమాలు పెట్టే పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ కావాలని వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాన్ని చూసినా సరే అందులో కూడా చాలా పాయింట్స్ని వాళ్ళు కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చూస్తే మాత్రం కీలకమైన అంశాలు హీరోలకు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్లు అది ఎందుకు ఇవ్వాలి, అది మీ కొడుకైనా సరే అంటూ అది చెప్పిన దాదాపుగా అల్లు అర్జున్ అరవింద్కి సంబంధించి మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి, ఎందుకంటే వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలీ పని చేసినా కానీ వస్తుంది, కానీ హీరోయిన్కి వస్తాయని చెప్పారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పేరుతో మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లకు సంబంధించిన రెమ్యూనరేషన్లు భారీగా ఉన్నాయి. దాని ద్వారానే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. దాన్ని బూచిగా చూపించి మీరు టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. ఆ రేట్లు పెరిగిన రేట్లను తీసుకెళ్లి ప్రజల మీద వాళ్ళ అభిమానుల మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాల్లో రెమ్యూనరేషన్ వీటికి సంబంధించి చూసినప్పుడు హీరోయిన్లకు కాకుండా ఆ టెక్నీషియన్స్లో అంటే ముఖ్యంగా లైట్ బాయ్స్ కానివ్వండి మిగిలిన వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్ ఏంటనే ప్రశ్న చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నంలో వాళ్ళు ఇచ్చిన కీలకమైన అంశము లేదా వాళ్ళు మాట్లాడుతున్న కీలకమైన అంశం ఏంటంటే మీరు ఐబొమ్మ మీద ఒకవేళ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా కేవలం ఓటీటీ సబ్స్క్రిప్షన్లకు సంబంధించిన డబ్బులు తగ్గిపోతాయనే ఉద్దేశంతోనే మీరు ఐబొమ్మ మీద టార్గెట్ చేస్తున్నారు. ఐబొమ్మ అన్నది యాక్చువల్గా ఫారిన్ సంబంధించింది, అందులో మేము తెలుగు సినిమాలు అప్లోడ్ చేసేవాళ్ళము. ఆ తర్వాత పరిణామ క్రమంలో ibomma.net అనే వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు టెక్నాలజీ ఇస్తామని ఆ టెక్నాలజీ కూడా ఇవ్వలేదు. అయినా సరే మేము ముందుకు వెళ్ళబోతున్నామంటూ చెప్పడంతో పాటు అదే నేను చెప్పే కదా చావుకు భయపడేవాడు ఇక దేనికి భయపడ్డు అనే విధంగా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే మనకు అర్థమవుతుంది సామాన్యుల పక్షాన మేము నిలబడేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాము. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించేందుకే ఈ ఐబొమ్మ వెబ్సైట్ వర్క్ చేస్తుంది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపు వాళ్ళ యాంగిల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ మాత్రం మనము వ్యాలిడ్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే హీరోల రెమ్యూనరేషన్లు బడ్జెట్ అంటే ఆ బడ్జెట్లో దాదాపుగా 60% చేరుకుంటోంది. 70 నుంచి 70% వరకు కేవలం రెమ్యూనరేషన్ల పేరుతో ఇస్తున్నారు. మిగిలిన ప్రొడక్షన్ కాస్ట్ కేవలం 20% నుంచి 30% మధ్యలోనే ఉంటుంది అన్నది చాలామంది సినీ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్లో. వాళ్ళకు రెమ్యూనరేషన్లు ఇవ్వడం కోసము వాళ్ళ అభిమానుల టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి, వేలాది రూపాయలు
బెనిఫిట్ షోల పేర్లతోనో ఆ తర్వాత పెంచిన టికెట్ల రేట్లతో వాళ్ళ అభిమానులుగా సామాన్య ప్రజలుగా దోచుకుంటున్నారు, వాళ్ళని మేము కాపాడే ప్రయత్నం చేస్తున్న రాబిన్హుడ్ లాగా మాట్లాడుతూనే కేవలం ఇలాంటి ఓటీటీ సినిమాలు పెడుతున్నందుకే మీరు అంతగా బాధపడుతున్నారు. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిన రోజే కెమెరాలు పెట్టి మరి థియేటర్లలో సినిమాలు తీసి వాటిని రిలీజ్ చేస్తున్న వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మా మీద మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఆయన అడిగిన ప్రయత్నం చేశారు. ఇక ఇదంతా ఓవరాల్గా చూస్తే కేవలం ఐబొమ్మ మాత్రమే ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తోందా అంటే సాధారణంగా ఇలాంటి పరిస్థితి సినిమాలు చూసే వాళ్ళు చాలామంది కొన్ని వెబ్సైట్ల పేర్లు చెప్తున్నారు. నేను కూడా దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో మనం చూస్తే నెంబర్ 1 పొజిషన్లో అనేది మూవీ రూల్స్. ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అయితే హెచ్డీ క్వాలిటీలో లేకపోతే కెమెరా క్వాలిటీతో అది ఏ క్వాలిటీలో ఉందో అనే విషయం తెలిసేలాగా మూవీ రూల్స్ అన్నది థియేటర్లో ఆ సినిమాలు రిలీజ్ చేస్తుంటే ఐబొమ్మ అన్నది రిలీజ్ రోజు కాకుండా తర్వాత వచ్చేది సినిమా ఉంటుంది. ఇక టుడే పీకే అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కూడా చేస్తుంది. బాలీ ఫర్ యూ అనే వెబ్సైటు, తమిళ్ రాకర్సు, ఫిల్మీ జిల్లా, MP4 movies.in, వన్ తమిళ్ బ్లాస్టర్సు, హైడు, ఎంతృస్టిక్ టీవీ అని ఇట్లా కొన్ని టీవీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెబ్సైట్స్ కూడా సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అవి కూడా రిలీజ్ అయిన మొదటి రోజే తీసుకొచ్చి అటు డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఇటు ప్రొడ్యూసర్లు కానీ నష్టపరుస్తుంది. ఆ నష్టం ఎంత ఉంటుంది అని ఒక క్యాల్కులేషన్ వేస్తే ఒక్క అమెరికాలోనే 2.5 లక్షల కోట్ల రూపాయలు దానికి సంబంధించి నష్టం జరిగింది అని, ఒక బాలీవుడ్ వరకు చూస్తే మాత్రం 22,000 కోట్ల రూపాయల నష్టం అనేది కేవలం ఈ పైరసీ భూతం ద్వారా జరుగుతుంటే తెలుగు ప్రజలకు సంబంధించిన టాలీవుడ్ మాత్రం 2,300 కోట్లు నష్టపోతోంది. ఇలా వేలాది కోట్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ పైరసీని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది అరికట్టే క్రమంలో సామాన్య ప్రజలందరూ దీనిలో భాగస్వాములు అవ్వాలి అంటే కనిపిస్తున్న అతిపెద్ద హర్డల్ ఏంటి అంటే టికెట్ రేట్లు. సాధారణంగా ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక థియేటర్లో సినిమా చూడాలి అంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఖర్చు పెట్టి వెళ్ళలేని వాళ్ళు ఇళ్లలోనే సినిమాలు చూసేస్తున్నారు. ఆ సినిమా చూడడానికి ఇలాంటి పైరసీలకు సంబంధించిన వెబ్సైట్లు కానివ్వండి లేకపోతే పైరసీలో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు కొంతమంది డౌన్లోడ్ చేసి ఎవరైతే సర్క్యులేట్ చేసుకుంటే వాటిని కానీ ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా పైరసీ భూతాన్ని తరిమేయాలంటే ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వాలి అంటే టికెట్ల రేట్లు తగ్గాలి. అక్కడున్న పాప్కార్న్ రేటుతో బయటకు వచ్చి ఒక ఫ్యామిలీ హ్యాపీగా బిర్యానీ తినేంత రేటు ఉంటుంది. అలాంటి రేట్లు పెట్టి మల్టీప్లెక్స్లో వైపు ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అమ్ముతుంటే అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి సామాన్యుల సినిమా ఎలా చూస్తారు అన్నది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు దీన్ని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎక్కడ జరుగుతుంది ఏమని దానికి సంబంధించి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు దీని మీద దృష్టి పెట్టారు. టెక్నాలజికల్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నారు. తద్వారా ఐబొమ్మకు సంబంధించిన మెయిన్ ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో కింగ్ పిన్ ఉన్నాడో తనను కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేస్తాము అని చెప్పిన నేపథ్యం మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం ఒక కొత్త టర్న్ తీసుకుంటోంది. ఐబొమ్మను మీరు అరెస్ట్ చేస్తారు బాగానే ఉంది, కానీ మూవీ రూల్స్ లాంటి దాని పేరు రాయకుండా అలాంటి వెబ్సైట్లు ఏం చేయగలుగుతారు మీరు? అన్ని ఫారిన్ కంట్రీస్లో తిరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా చాలా కష్టసాధ్యమైన విషయము. సర్వర్స్ అన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్లో ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ వాటికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళని నిలువరించేందుకు అవకాశం కూడా లేని దేశాల వీళ్ళు సర్వర్లు పెట్టుకునే నేపథ్యంలో అక్కడున్న పరిణామాల దృష్ట్యా కూడా వాటిని బ్లాక్ చేయలేని సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో వీటన్ని పరిణామంలో చూస్తే మాత్రం ఐబొమ్మ వర్సెస్ ఇవాళ హైదరాబాద్ పోలీస్ ఏదైతే నడుస్తుందో అది ఓవైపు ప్రజలకి లాభమా నష్టమా అన్న విషయం కన్నా పక్కన పెడితే ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రొడ్యూసర్లకు లాభం కలిగించేందుకే ఈ పోలీస్ పనిచేస్తోంది అన్నది ఐబొమ్మ చేసిన ఒక ఆరోపణగా అయితే చూడాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ కూడా ఇట్లాంటి పైరసీ భూతం వెంటాడుతుంది. దారుణంగా ప్రొడ్యూసర్స్ పడిపోతున్నటువంటి పరిస్థితే అక్కడ కూడా మనం చూస్తున్నాం. ముంబై కావచ్చు, ఇక తదితర కోలీవుడ్ కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ ఇట్లాంటి తరహా పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇక ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్లను కూడా మూపించేయాలనేసి సివి ఆనంద్ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక ఏవేవైతే వెబ్సైట్లు ఉన్నాయో అట్లాంటి వెబ్సైట్లను కూడా క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుందంటారా ఈ కోలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ? అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఐబొమ్మ అన్న ఒక వెబ్సైట్ మనం చూస్తే ఆ యూఆర్ఎల్ని చూసినప్పుడు ఆ యూఆర్ఎల్లో ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ibomma.com, ibomma.in, అలా ibomma.net, ibomma.tv ఇట్లా ఆ ఐబొమ్మ అన్న దాన్ని తీసుకొని ఆ ఎక్స్టెన్షన్స్ మార్చుకుంటూ కొత్త వెబ్సైట్స్ని ఎప్పటికప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. వాటిని ఒకటిని బ్లాక్ చేస్తే మరొక దాన్ని బ్లాక్ చేస్తే ఇంకొక దాన్ని అలా తీసుకొని వస్తాం. మనము మూవీ రూల్స్ చూసినా సరే movies.com అనే దాంట్లో మీకు సినిమా కనిపించదు. మూవీ రూల్స్ 5.in లేకపోతే ఇన్ఫోనో లేకపోతే దానికి ఒక స్పెషల్ ఎక్స్టెన్షన్ తీసుకొని వచ్చి వాటిని ఏవైతే SEO అంటే ఏవైతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్స్ ఉన్నాయో వాటిలో వాటిని
వచ్చేలాగా ప్లాన్ చేసి చాలా క్లీన్గా వీటందరినీ నడిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ముఖ్యంగా ఇలాంటి పైరసీని అరికట్టేందుకు చాలా ప్రయత్నాలు అయితే జరుగుతుంది. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఆ నష్టం అన్నది కేవలం ప్రొడ్యూసర్లే కాదు, ఓవరాల్గా అది భారతదేశానికి సంబంధించిన ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి రావాల్సిన ట్యాక్స్ల మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి వాటిని ఆపి ప్రయత్నం చేస్తారు. భారతదేశం ప్రయత్నించిన కొన్ని యూఆర్ఎల్స్ని మనం బ్లాక్ చేసినా సరే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన నేపథ్యంలో ఏవైతే ప్రైవేట్ VPNs ఉన్నాయో వాటిని వాడి మరి సినిమాలను ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, సినిమాలను చూసేవాళ్ళు కానీ వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా వెబ్సైట్లను డిజైన్ చేసేటప్పుడే మీరు ఆ వెబ్సైట్ కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఒక స్క్రిప్ట్ రన్ అయిపోయి ఆ VPN అన్నది మనం ఏదైతే యాక్చువల్ VPNలో మనం చూస్తున్నాం, ఏదైతే మన IP అడ్రస్ ఉందో IP అడ్రస్ కాకుండా అది డిఫరెంట్ VPNకి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి అది స్ట్రీమ్ అయ్యేలాగా కూడా ఈ వెబ్సైట్స్ అన్నవి ఒక అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళని పట్టుకోవాలంటే సర్వర్స్ ఎక్కడ ఉంటాయి, వాటిని ట్రాక్ చేయాలి అనుకుంటే అవి ఎప్పటికప్పుడు వాటి IP అడ్రస్లు మార్చుకుంటూ ఉంటాయి. ఒకసారి ఇండియాలో చూపిస్తే ఒకసారి ఇంకో దేశంలో చూపించేలాగా ఆ మొత్తం సెటప్ను తయారు చేస్తారు. అప్లోడ్ ఎక్కడి నుంచి అయితే చేస్తారు, అప్లోడ్ చేసినప్పుడు కూడా ఒకే IP అడ్రస్ నుంచో లేకపోతే ఒకే ప్రాంతం నుంచి కాకుండా అది పార్ట్స్ కింద డిఫరెంట్ కంట్రీస్ నుంచి అప్లోడ్ అయినట్టుగా మనకి డేటా వచ్చేలాగా వాళ్ళు టెక్నాలజీని వాడుతున్న నేపథ్యంలో వాటిని బ్లాక్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నా సరే ఆ ఎక్స్టెన్షన్స్ కొత్తగా పుట్టుకొస్తున్నాయి. తద్వారా ఎవరైతే వాడికి ఆల్రెడీ అలవాటు పడ్డారో వాళ్ళు వాటిని సెర్చ్ చేసుకొని మరీ వెళ్తున్నారు. ఆ వెళ్తున్న నేపథ్యంలోనే దీన్ని ఆపడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం ఇది. బట్ ఏదైతే మెయిన్ ఎవరైతే వీటిని నడిపిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా మాత్రమే వీటిని ఆపగలుగుతామనే ఆలోచనకి ఇప్పటికీ హైదరాబాద్ పోలీసు వచ్చిన నేపథ్యంలో అందుకని ఆ కింగ్ పిన్ని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అందులో భాగంగానే 4 అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే సమాచారం కానివ్వండి, వాళ్ళ ద్వారా వచ్చే వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఆయనకి అరెస్ట్ చేయాలనేది ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి తోడు ఏవైతే ఇంటర్నేషనల్ సర్వర్స్ ఉన్నాయో వాటిని ఆపేందుకు ఏమేమి అవకాశాలు ఉన్నాయన్న ఆ యాంగిల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు డెఫినెట్లీ ఇది ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం ఒక మంచి పరిణామంగా చూడాలి. కానీ బట్ టెక్నికల్గా అది ఎంత పాసిబుల్ అవుతుందని మాత్రం మనకు కొద్ది రోజులు ఎదురు చూడాల్సింది విషయం. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.